ఎస్ఆర్హెచ్ నుంచి ఈ ఐదుగురు అవుట్. నెక్స్ట్ ఎవరంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్కు నిరాశే మిగిల్చింది. 14 మ్యాచ్లలో కేవలం 6 విజయాలు మాత్రమే సాధించి 13 పాయింట్లతో నిలిచిన ఈ జట్టు ప్రస్తుతం లీగ్ పట్టికలో 6వ స్థానంలో ఉంది. అయితే ఆర్సీబీతో జరిగిన పోరులో లక్నో సూపర్ జైంట్స్ గెలిస్తే సన్ రైజర్స్ 7వ స్థానంలో పడిపోయే అవకాశం ఉండేది. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన జట్టు ఈసారి మాత్రం తక్కువ స్థాయిలోనే నిలిచింది. ఈ దశలో జట్టు రీస్ట్రక్చరింగ్ వైపు అడుగులు వేస్తుంది. 2025 మినీ వేలానికి ముందు జట్టు కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా 5 ప్లేయర్లను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో మొహమ్మద్ షమీ పేరు ముందుగా వినిపిస్తుంది. 10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన షమీ ఈ సీజన్లో ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. కేవలం 9 మ్యాచ్ల్లో 6 వికెట్లు మాత్రమే సాధించడమే కాక ఫిట్నెస్ సమస్యలు కూడా అతడిపై ప్రభావం చూపాయి. ఈ కారణంగా అతడిని వేలంలో వదిలేసే అవకాశం బలంగా కనిపిస్తుంది. అదేవిధంగా 3.20 కోట్లకు కొనుగోలు చేసిన అభినవ్ మనోహర్ 8 మ్యాచ్ల్లో కేవలం 61 పరుగులే చేశాడు. బలమైన మిడిల్ ఆర్డర్ ఆశించిన ప్రదర్శన లేకపోవడం అతడికి మైనస్గా అయింది. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా ఈ జాబితాలో ఉన్నాడు. 2.40 కోట్లకు కొనుగోలు చేసిన జంపా కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడి గాయంతో వెనుదిరిగిపోయాడు. అతడిని కొనసాగించాలన్న ఆసక్తి జట్టులో లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కోట్లకు కొనుగోలు చేసిన రాహుల్ చహార్ 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. అతని ప్రదర్శన జట్టును ఆకట్టుకోలేకపోయింది. అలాగే 40 లక్షల ధరకు వచ్చిన జిషాన్ అన్సారీ 10 మ్యాచ్లలో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇద్దరిని వేలంలోకి వదిలేసే అవకాశాలు ఉన్నాయి. ఈ 5 ఆటగాళ్లను వదలడం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ పర్సులో సుమారు 19.20 కోట్లు చేరుతాయి. ఈ మొత్తాన్ని మినీ వేలంలో కొత్త ప్లేయర్ల కొనుగోలుకు వినియోగించుకునేందుకు జట్టు ప్రయత్నాలు చేయనుంది. ఈ మార్పులతో 2026 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా సన్ రైజర్స్ ముందుకు సాగుతుంది.